హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలా రోజుల మట్టి స్కిన్ వైటనింగ్ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పండి, అది కూడా సోప్ రూపంలో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు నేను స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, మీకున్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవ్వడానికి, ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సోప్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఈ రెమెడీ అనేది 12 ఇయర్స్ నుండి ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయొచ్చు. ఓకే, ఈ సోప్ అనేది ఎవరైనా యూస్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఎటువంటి కెమికల్స్ ఉండవన్నమాట, అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్కి ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను. ఎవ్వరూ టెన్షన్ పడకుండా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకుంటే 20 డేస్ వరకు యూస్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ అవసరం లేదు. చూసారు కదా, ఇన్ని బెనిఫిట్స్ అయితే ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మళ్ళీ అడిగిందే అడుగుతుంటారనమాట. ఓకే, అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అయితే కష్టంగా ఉంటుంది. వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ రావన్నమాట. ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ క్లియర్గా ఉండడానికి ఇప్పుడు నేను ఒక సూపర్ సోప్ని అయితే షేర్ చేయబోతున్నాను. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఈ సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, నేనైతే ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బ్రూనే కాదు, మీకు నచ్చిన కాఫీ పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను, పాలపొడి. మనకి కిరాణా షాపుల్లో పాలపొడి అనేది 10 రూపీస్కి కూడా అందుబాటులో ఉంటుందండి. అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదు. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. బియ్యం పిండి అండి. ఓకే, కాఫీ పొడి అనేది మీ స్కిన్కి పడలేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. కాఫీ పొడి ప్లేస్లో మీరు ముల్తానీ మట్టి కానీ శనగపిండి కానీ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మిల్క్ పౌడర్ అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి. స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తాను కదా, కొంచెం జారుడుగా ఉండాలన్నమాట. ఓకే, మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేశాను. తర్వాత లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది 3 డ్రాప్స్ యాడ్ చేశాను. తర్వాత 1 విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది వేసాను. ఇవన్నీ కూడా మీరు వేయాల్సిన అవసరం లేదండి, నా దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను వేసాను. మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. గ్లిజరిన్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఈ మూడింటికి ఆల్టర్నేట్గా మీరు 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసినా సరిపోతుంది, లేదనుకుంటే బాదం ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసినా సరిపోతుంది. ఇవన్నీ మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ నేను చూపించేది పిఎస్ సోప్ అండి. మీరు ట్రై చేయాలనుకుంటే హాఫ్ సోప్తో కూడా ట్రై చేయొచ్చు, సగం సోప్తో ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది కదా, ఫుల్ కూడా అవసరం లేదు. ఓకే, నాకైతే రిజల్ట్ బాగుంటుందని తెలుసండి, నేను ఎప్పుడు యూస్ చేస్తుంటాను కాబట్టి నేను ఫుల్ చేస్తున్నాను. మీరు ట్రై చేయాలనుకుంటే హాఫ్ సోప్తో కూడా చేయొచ్చు. పియర్స్ కాకుండా మనకి సోప్ బేస్ దొరుకుతుందండి, కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు గ్రేటర్తో మనం పియర్ సోప్ని మొత్తం ఇలా తురుముకోవాలి. తురమడం వల్ల ఏంటంటే మనకి తొందరగా సోప్ అనేది మెల్ట్ అవుతుందన్నమాట. మెల్ట్ అనేది మనం డబల్ బాయిలర్ ప్రాసెస్లో చేయాలన్నమాట. ఇక్కడ గిన్నెనే తీసుకున్నాను. ఇక్కడ నేను స్టీల్ గిన్నెలో చేస్తున్నానండి, మీరు కూడా స్టీల్ గిన్నెలోనే చేయండి. గాజు వాటిలో కంటే కూడా మనకి స్టీల్ గిన్నెలో అయితే బాగుంటుంది. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నెలో వాటర్ అనేది పెట్టుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు మనం పియర్ సోప్ వేసుకున్న గిన్నెని ఇందులో పెట్టండి. స్టీల్ గిన్నె ఏంటంటే మనకి కొంచెం హీట్ అయినా ప్రాబ్లం ఉండదు. అదే గాజు వాటర్ అయితే మనకి క్రాక్స్ వచ్చే అవకాశం, అంటే పగిలిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. స్టీల్ గిన్నెలు అయితే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ సోప్ అనేది జస్ట్ మనకి 2 నిమిషాల్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. మనం వాటర్లో గిన్నెని పెట్టి స్పూన్తో మిక్స్ చేస్తుంటే ఈజీగా మెల్ట్ అవుతుంది. 5 మినిట్స్ అనేది పడుతుందండి ఈ సోప్ ప్రిపరేషన్కి అయితే, అంత ఫాస్ట్గా అవుతుంది. గ్యాస్ దగ్గరే ఉండి ప్రిపేర్ చేసుకోండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. సోప్ అనేది మనకి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ సోప్లో వేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా వేసేసి మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు. ఓకే, కంపల్సరీ ట్రై చేయండి. నేను ఒక విషయం చెప్తానండి, మనం ఎలానో సోప్ అనేది యూస్ చేయాలి కదా, అదేదో ఈ సోప్ని ఒకసారి యూస్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా, జస్ట్ 4 ఇంగ్రీడియంట్సే కదా, కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్, తర్వాత రైస్ ఫ్లోర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ, ఇవి వేసుకొని మనం సింపుల్గా సోప్ని అయితే రెడీ చేసుకోవచ్చు.
బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టాను. ఓకే, ఇక్కడ నేను గిన్నెలు అయితే చూపిస్తున్నాను కదా, గిన్నెల్లో మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ గిన్నెలు తీసుకున్నాను, మనం ప్లాస్టిక్ వాటిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే, నేనైతే స్టీల్ గిన్నెలో చూపిస్తున్నాను. సోప్ అనేది మనకి ఈజీగా రావాలంటే అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ గిన్నెకి బాగా అప్లై చేయాలి, చుట్టూ అప్లై చేయాలి, మధ్యలో అప్లై చేయాలి, బాగా అప్లై చేయాలండి. అప్పుడే మనకి సోప్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, షేప్ అనేది మన ఇష్టం అండి, ఎలాంటి షేప్ ఉన్న గిన్నెలు అనేది యూస్ చేస్తే అలాంటి షేప్లో అయితే మనకి సోప్ వస్తుంది. మనకి బయట కూడా దొరుకుతుంటాయి అన్నమాట సోప్ తయారు చేసుకోవడానికి, వాటిలో కూడా మనం యూస్ చేయొచ్చు. అలా ఎందుకులే ఇలా గిన్నెల్లో చేసేసుకుందాం అనుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను రెండిట్లో అయితే పోసాను అనమాట. మీరు కావాలనుకుంటే కొంచెం కాఫీ పౌడర్ అనేది గార్నిష్లా పైన వేయొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదండి. డ్రీ ఫ్రిడ్జ్లో 1 అవర్ అనేది పెట్టి మళ్ళీ చూపిస్తా, చూసేయండి. 1 అవర్ తర్వాత మన సోప్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు నేను తీసి చూపిస్తాను, చూసేయండి. వీటిని తీయడం అయితే నిజంగా చాలా సింపుల్ అండి. గిన్నె అనేది బోర్లించి అడుగున ఇలా 2-3 సార్లు కొడితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను రౌండ్ షేప్ ఉన్న గిన్నెనైతే యూస్ చేశాను కాబట్టి సోప్ కూడా మనకి రౌండ్గా వచ్చింది. షేప్ అనేది మన ఇష్టం అండి. మీరు ఫస్ట్ టైం ఈ సోప్ని ప్రిపేర్ చేస్తున్న ఈ వీడియో చూసి మీరు కరెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చండి, అంత క్లియర్గా చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ అయితే బాగుంటుంది. సోప్ చూడడానికి ఎంత బాగుందో స్మెల్ కూడా అంత బాగుంది, ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఈ సోప్ని నేను ఇక్కడ నా హ్యాండ్ మీద నేను యూస్ చేస్తాను. మనం ఫుల్ బాడీకి యూస్ చేయొచ్చు, ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు. ఇందులో మనం రైస్ ఫ్లోర్ వేయడం వలన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్, అలాగే స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్, ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాఫీ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ అనమాట, ఈ రెండు కూడా ట్యాన్ రిమూవ్ చేస్తాయి. స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి, గ్లోగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. స్కిన్ అనేది ఎప్పుడూ కూడా గ్లోగా ఉండడం చాలా ఇంపార్టెంట్, ట్యాన్ రిమూవ్ అవ్వడం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నా హ్యాండ్ని నేను క్లీన్ చేస్తున్నాను. ఎంత క్లియర్గా ఉందంటే చాలా చాలా క్లియర్గా ఉందన్నమాట. చాలా బాగుందండి. 1 టైంకి మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. మీరు స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి ప్యాక్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సోప్ అనేది యూస్ చేస్తే చాలు. టైం లేదనుకున్న వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ట్యాన్ రిమూవ్ చేయడానికి ఫుల్ బాడీకి, అలాగే మన ఫేస్కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. నాకైతే ఈ సోప్ అనేది చాలా బాగా నచ్చిందండి. రిజల్ట్ చూసి మీరు కూడా వావ్ అనాల్సిందే, అంత సూపర్గా ఉంది. ఈ సోప్ని మనం నార్మల్ సోప్లానే యూస్ చేయొచ్చండి. మళ్ళీ దీన్ని స్పెషల్గా యూస్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ 2 టైమ్స్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బాత్రూంలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలని కొంతమంది అడుగుతారు, ఏం అవసరం లేదు, బాత్రూంలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం 20 డేస్ వరకు అయితే యూస్ చేయొచ్చండి. చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ట్యాన్ రిమూవ్ చేయడానికి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ క్లియర్ చేయడానికి, స్కిన్ అయితే గ్లోగా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. చూసారు కదా, నేను నా హ్యాండ్ మీద చేసుకున్నాను. మనం ఫుల్ బాడీకి అయితే యూస్ చేయొచ్చు. ఓకే, నేను నా హ్యాండ్ మేడ్ చేశాను కదా అని చెప్పేసి మళ్ళీ హ్యాండ్ మేడ్ చేశారు అక్క అని అడగొద్దు. ఫుల్ బాడీకి దీన్ని యూస్ చేయొచ్చండి, ఫేస్ కూడా యూస్ చేయొచ్చు. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సూపర్గా వర్క్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికే కాదు, స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి కూడా ఈ సోప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ సోప్ని 12 ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి అందరూ యూస్ చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సూపర్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.